ప్రభు యేసు నామమందు మీ అందరికీ శుభములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము 13వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము నుండి తీసుకొనబడినది. ఈ గ్రంథమును సొలొమోను రాజు క్రీస్తుకు పూర్వము 180 సంవత్సరాల కాలమున హీబ్రూ భాషలో రచించారు. యావే దేవునిపై, ధర్మశాస్త్రముపై యూదులలో విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి ఈ గ్రంథము మనకు వ్రాయబడి ఉన్నది. మానవునికి పరలోక జీవితము, అమరత్వము కలదు అని మొదటిసారిగా ఈ గ్రంథములో తెలుపబడినది. ఈనాటి పఠనము మరణమును గురించి తెలియపరుస్తూ ఉన్నది. మరణమును దేవుడు కలిగించలేదు. దేవుడు మానవుని ఎందుకు సృష్టించారని 2వ అధ్యాయం 23వ వచనములో తెలుపబడింది. దేవుడు నరుని నశింపనివానిగా చేసెను, అతనిని తన రూపములో నిత్యుడుగా చేసెను. కావున మనము మరణము లేని వారిగా సూచింపబడి ఉన్నాము. అయితే ఎందువలన మనకు మరణము సంభవించినది? 2వ అధ్యాయము 24వ వచనములో చదివినట్లయితే, కానీ పిశాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. పిశాచపక్షమును అవలంబించువారు చావును చవిచూతురు. ఈ విధముగా మనము మరణమును కొని తెచ్చుకొని ఉన్నాము. మన అమరత్వాన్ని మనము గుర్తు చేసుకుంటూ దేవునితో సన్నిహిత సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. 2వ పట్టణములో పునీత పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ప్రేమపూర్వక సేవలో ఉదారంగా ఉండవలనని ప్రోత్సహిస్తూ ఉన్నారు. యేసు ప్రభును వారికి ఆదర్శముగా ఇచ్చారు. 9వ వచనములో, మన యేసుక్రీస్తు ప్రభు కృప మీరు ఎరుగుదురు కదా, తాను భాగ్యవంతుడైన ఉండి కూడా తన పేదరికం వలన మనలను భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యను. కొరింథీయులకు దేవుడు సమృద్ధిగా ఇచ్చి ఉన్నాడు. వారు ఇతరులకు తోడ్పడాలని పౌలు బోధిస్తూ ఉన్నారు. సమృద్ధిగా పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇతరులకు తోడ్పడడానికి, సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. ఇదే క్రైస్తవ ధర్మము. ఈనాటి సువార్తలో ప్రార్థనా మందిర అధ్యక్షుడు యాయిరు అనువాడు ప్రభు పాదములపై పడి మరణావస్థలో ఉన్న తన 12 సంవత్సరముల కుమార్తెను స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాడు. అంతలో కొందరు వారి ఇంటి నుండి వచ్చి కుమార్తె మరణించిందని చెప్పిరి. యేసు ప్రభు వారి వెంట వెళ్ళి ఇంటిలోనికి ప్రవేశించి, ఈ బాలిక నిద్రించుచున్నది, చనిపోలేదు అనెను. యేసు ప్రభు తన తల్లిదండ్రులతో శిష్యులతో పరుండిన గదిలోనికి వెళ్ళి, ఓ బాలిక లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను. యేసు ప్రభు చనిపోయినటువంటి బాలికకు ప్రాణమును పోశారు. దేవుడైన యేసు ప్రభుకు మరణంపై అధికారము ఉన్నదని విదితమవుతున్నది. భౌతిక శరీరము నుండి యేసు ప్రభు ముగ్గురికి జీవమును పోసి ఉన్నారు. యాయిరు కుమార్తె, నాయును పట్టణములోని విధవరాలి కుమారునికి మరియు లాజరుకు దేవుడు జీవమునిచ్చి ఉన్నారు.
అయితే మానవులైనటువంటి మనందరికీ దేవునితో జీవము గల వారిగా జీవించడానికి అర్హతను కలగజేసి ఉన్నారు. 12 సంవత్సరముల నుండి రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీని యేసు ప్రభు స్వస్థపరిచారు. ఆయన వస్త్రమును తాకినంత మాత్రమున నేను స్వస్థత పొందును అని తలంచి యేసు ప్రభు యొక్క వస్త్రమును తాకి స్వస్థత పొందింది. యేసు ఆమె విశ్వాసాన్ని అభినందించి మనమందరము కూడా అటువంటి విశ్వాసాన్ని జీవితాన్ని జీవించాలని యేసు ప్రభు వ్యక్తిగతముగా మనల్ని కోరుతూ ఉన్నారు. అనేక వ్యాధి బాధలతో బాధపడుచున్న వారందరినీ యేసు ప్రభు స్వస్థపరచమని వేడుకుందాం. మిమ్ములను మీ కుటుంబములను వాక్యమును వినుచున్న ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రభు స్వస్థపరచునుగాక. ఆమేన్.